హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. సింపుల్గా టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి దొండకాయ ఫ్రై. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడాక ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీకు వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి. చాలామంది చూస్తారు కదా, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇలా కలుపుకోవాలండి. కలిపేసుకొని ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే మగ్గించుకోవాలండి. ఎప్పుడైనా ఏదైనా ఫ్రై చేసేటప్పుడు ఫస్టే పసుపు అల్లం పేస్ట్ వేసుకోవద్దండి. కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి, మాడకుండా చాలా బాగుంటాయండి. చూడండి, ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు రుచికి సరిపడా కారం ఉప్పు వేసేసుకొని అంతా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇలా ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఇంట్లో చారు ఉంటే చాలా బాగుంటుంది కదండి. నేను పచ్చిపులుసు వీడియో చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిపులుసు. ఎలా చేసుకోవాలో వీడియో చేసి నా ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలండి. కావాలంటే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలండి. చూడండి, సింపుల్గా అయితే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.